బలరాం అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడికి పార్థు వాళ్ళ అమ్మ వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు ప్రమీల వాళ్ళకి క్యారేజ్ కట్టింది ఎవరు? స్వాతియేనా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి బలరాం అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న పార్థు వాళ్ళ అమ్మ అయితే ఏమోనండి నాకు తెలియదు, ఒక్కసారి స్వాతిని పిలిచి తెలుసుకుందామని చెప్పి స్వాతి స్వాతి అంటూ పిలుస్తూ ఉంటుంది. దాంతో స్వాతి అక్కడికి వచ్చి ఏంటి అమ్మగారు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న బలరాం ఇలా అడుగుతూ ఉంటాడు. ఆ రోజు భానుమతి వాళ్ళ అమ్మ వాళ్ళకి క్యారేజ్ కట్టి ఇచ్చింది ఎవరు? నువ్వేనా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న స్వాతి అయితే అవునయ్య గారు నేనే ఇచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి అప్పుడు నీతో పాటు నువ్వు ఒక్కదానివే ఉన్నావా, నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న స్వాతి అయితే లేదా అయ్యగారు నేను ఒక్కదాన్నే భోజనం పెట్టేసి క్యారేజ్లో పెట్టి ఆవిడకి ఇచ్చేసాను అంతే అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బలరాం ఇలా అంటూ ఉంటాడు. అయితే అప్పుడే ఏదైనా మార్పిడి దోపిడీ ఏదైనా జరిగిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శాంభవి అయితే ఆ మిగతా నగలు కొట్టేసింది నువ్వేనా? ఓ దొంగ బయటపడ్డారు, ఆ నగలు కొట్టేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా ఎక్కడ నటిస్తున్నావా అని చెప్పి శాంభవి అలాగే భువన వాళ్ళిద్దరూ అంటారు. అది వినగానే స్వాతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేనే తప్పు చేయలేదండి, నిజం చెప్తున్నాను, నాకు ఆ నగలకి నాకు ఎలాంటి సంబంధం లేదు అయ్యగారు. మీ ఇంట్లో నేను రూపాయి కూడా నేను తీసుకోను, అలాంటిది అమ్మగారు నగలు తీసుకోవాలని నాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే అక్కడ ఉన్న శాంభవి భువన స్వాతి మీద నిందని తోసేయాలని అనుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.